కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిక. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతుందనడం రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగాలేకపోవడంతో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దే రాజేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మరియు చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రాజా రమేష్. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ మాజీ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు పనిచేయాలనేటటువంటి తపన లేదు, ఆలోచన లేదు. ఏదో గుడ్డెద్దు చేనుల వాడు మేసినట్టు రాష్ట్రంలో పరిపాలన నడుస్తున్నది, జిల్లాలో కూడా గట్లనే పరిపాలన నడుస్తూ ఉన్నది. కాబట్టి నేను మీ అందరితో కోరేది ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో గుర్తులేని ఎన్నికల్లోనే మొన్న గంత మంచి రిజల్ట్ వచ్చినటువంటి తరుణంలో ఇవాళ గుర్తుతో జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన శ్రేణులంతా కూడా బ్రహ్మాండంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాలకు ఇన్ఛార్జులుగా, సమన్వయకర్తలుగా బాధ్యతలు తీసుకొని మీరు కూడా టీంల వారిగా వచ్చి మీరు కూడా అందరూ బ్రహ్మాండంగా మన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి. మ్యాక్సిమం ప్రచారం మీద దృష్టి పెట్టండి. ప్రజల్ని కలిసి ప్రజల్ని ఒప్పించి మెప్పించే పనుల మీదనే దృష్టి పెట్టాలని మన శ్రేణులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రాజ్పూర్ కానీ, ఇక్కడ రామకృష్ణాపూర్ కానీ, బెల్లంపల్లి టౌన్ కానీ మీరు చూస్తూ ఉన్నారు. సింగరేణి టెండర్లలో ఏ రకంగా గోల్మాల్ జరుగుతూ ఉంది. మొత్తం అవినీతిమయమైపోయింది సింగరేణి. అదేవిధంగా గతంలో మనం ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలు 16,500 ఇచ్చినాం. ఇప్పటికీ మెడికల్ బోర్డులు చక్కగా పెడతలేరు, అన్ఫిట్ చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు. లాభాల్లో వాటా కానీ దసరా ముందు ఇచ్చేది, దీపావళి బోనస్ కానీ చక్కగా ఇస్తలేరు. కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేని రుణం ఇస్తలేరు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించే కార్పొరేట్ రిఫరల్స్ కూడా బంద్ అయిపోయినాయి. సింగరేణి ఏరియాలో గతంలో ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి శ్రీరాంపూర్లో కానీ, బెల్లంపల్లిలో కానీ, రామకృష్ణాపూర్లో కానీ జీవో 76 ద్వారా పట్టాలు ఇప్పించినాం. ఒక రామకృష్ణాపూర్లోనే దగ్గర 3,365 మందికి ఇచ్చినాం. ఇంకా కొన్ని ఇచ్చేది ఉండే. ఇంతట్లో మన గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క పట్టా కూడా ఇవ్వాలి శ్రీరాంపూర్లో కానీ, రామకృష్ణాపూర్లో కానీ, బెల్లంపల్లిలో కానీ. ఆ విషయాలన్నీ కూడా ఆ కోల్బెల్ట్ ఏరియాలో అక్కడి ప్రజలకు వివరించాల్సినటువంటి, అర్థం చేయించాల్సినటువంటి బాధ్యత, అవసరం మన మీద ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా రైతాంగం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ మున్సిపాలిటీలు పేరుకే మున్సిపాలిటీలు అయినా చుట్టుపక్కల ఉండేటటువంటి పెరిఫెరల్ ఏరియాస్లో, బౌండరీస్లో, దూరంగా ఉండేటటువంటి ఏరియాస్లో, బార్డర్ ఏరియాస్లో అందరు వ్యవసాయం మీద ఆధారపడే ఉంటారు. అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు, రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మనం మంచిగా మున్సిపాలిటీ స్థానాలు గెలిచేటట్టుగా మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, మన శ్రేణులంతా పనిచేయాలని మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. దాటిన సందర్భంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇది బాగా గమనించాలి. కిందసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో సర్పంచులు మనం ఆనాడు దాదాపు 100% ఆనాడు సర్పంచ్ మనం గెలుచుకున్నాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 7% పరిమితమయ్యారు ఆనాడు. కానీ ఈనాడు మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 50% వాళ్ళొస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 40% దాకా మనం గెలుచుకున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. ఆనాడు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 117 ఉంటే 4-5 మిగతా పార్టీలు, 4-5 మిగతా పార్టీలు అంటే దాదాపు 112 దాకా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ మనం గెలుచుకున్నాం. అంటే ఎంతో ఆలోచించుకోండి. రేపు జరగనున్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఆనాడు 4-5కే పరిమితం అయ్యారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈనాడు మీ అందరికీ మనవి చేస్తున్నా, అన్ని మున్సిపాలిటీల్లో నేను అనుకుంటున్నా
రాష్ట్రంలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అంటే మెజార్టీ రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీ స్థానాలు మున్సిపల్ చైర్మన్లు గెలుచుకునే దిశగా ఈ రోజు అన్ని మున్సిపాలిటీలో ఆ రకంగా కార్యకర్తలు ముందున్న సందర్భాలు. ఎలా గెలుచుకోవాలి, ఎలా గెలుచుకోవాలి? మనకు ఆయుధం ఉంది. ఇప్పుడు మనకు ఆయుధం ఉంది. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కారు 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 అని అంతని అంటున్నారు, అంతని అంటున్నారు. పల్లెల్లో అంటున్నారు, పట్టణాలు అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమో ఆలోచించారు? పల్లెల్లో బాగా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది. అక్కడ ఇప్పుడు పెట్టకుండా మున్సిపాలిటీలో పెడితే వ్యతిరేకత ఉంది, కానీ గ్రామాల్లో బాగా వ్యతిరేకత ఉంది, పట్టణంలో కొంత వ్యతిరేకత అన్నాడు. గ్రామం అయినా మున్సిపాలిటీ అయినా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్నది అని నిరూపించడానికి రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో మన సత్తా చూపాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.